హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో చాలా బ్రహ్మాండమైన కార్ ఇది. సియాజ్ వీడిఐ ఆప్షనల్లో టాప్ ఎండ్ అంటే ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి, అలై వీల్స్ రావు, ఆటో ప్యానల్ వేసి వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, టేప్ రికార్డర్, బ్లూటూత్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మళ్ళీ డీజిల్లో 25 మైలేజ్ వస్తుంది. బ్యానర్ లాట్ ఫోన్ చేసిండు సతీష్ అన్న. సో ఎన్ఓసీలు మనమే చేస్తున్నాం. ఎన్ఓసీలు మనమే చేస్తున్నామండి. డీలర్షిప్ కోసం సేమ్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో అప్లై చేసినా అప్రూవల్ అయింది మనకు. సో మనం సీదా మనమే చెప్తాం. మీకు ఎవరికి ఎన్ఓసీ మనం దానికి ఎన్ఓసీలు ఆఫీస్ ఓపెన్ చేసినాం. చేసిస్ నంబర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్. సో మనకు హెడ్ స్టిక్కర్ ఏదైతే ఉందో, హెడ్ యాస్టీస్, ఇది బ్లర్ అవుతుంది కదా కెమెరా, ఇది బ్లర్ అవుతుంది. 18 రిలీజ్ అవుతుంది ఐఫోన్, కావాలనుకుంటుంది ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో స్టిక్కర్స్ ఏవి పోలే, బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ అన్నీ ఇవి కూడా పోలే. 18 ప్రో మ్యాక్సే తీసుకుందాం ఇక, ఎందుకంటే మీరంతా కార్ కొనుక్కుంటే మనం ఫోన్ కొందాం. సో బ్యాటరీ ఎప్పుడైనా నల్లగుందంటే షోరూమ్ ఉత్పత్తి అన్నట్టు, నల్లగుందంటే దిష్టి తగలకుండా వాళ్ళు షోరూమ్ ఉత్పత్తి చేసుకుంటారు. సో హెడ్ లైట్లు, ప్రొజెక్టర్ లైట్లు అన్నీ కూడా ఏక్ నంబర్ ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు. సో ఆలోచించుకోండి, చాలా తక్కువ ధరకి ఇస్తాం. సియాజ్ డీజిల్ కారు. ఇంజన్ మొత్తం చూసుకుని ఒకసారి చాలు ఇంజన్ మర్చిపోయినాగా, 2 తాళ చైలు ఉన్నాయి, మర్చిపోయినా నేను. తాళాలు 2 ఉన్నాయి కొట్టే. సో 2017 మోడలు, చాలా అయింది బండి. ఒక్క నిమిషం, ఇది పెట్టిన ఎక్సలేటరీయే. బంద్ చేయి, చాలు చేయి. చూసింది కదా, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. చాలామంది మొట్టమొదలైతే చెక్ చేసుకుంటారు. సో మనకు బ్యాక్ కంప్రెసర్ ఉండకూడదు. బస్ బంద్ చేయి. సో ట్రాక్ రికార్డ్ మీరు చెక్ చేసుకోండి అక్కరుంటే. సో సిరన్న ఎట్లుంది ఢిల్లీ ఫుడ్? తెలంగాణ ఫుడ్డే, ఎందుకంటే ఇంట్లో అనుకుంటే కాబట్టి. మటన్ మసాలాలేనా ఇక్కడ కూడా వాసన వస్తానే బయటకు. మటన్ మసాలా కూడా తెలంగాణ నుంచే తెప్పించుకున్నాం మనం, ఎందుకంటే ఢిల్లీలో కూడా తక్కువ దొరుకుతాయి దర్యాగంజలు. కానీ బొక్క పులుసులా బొక్కలేసి, అంటే మటన్ తినేటప్పుడు ఆ ఘాటైన పులుసు కూర అంటే నంబర్ 1 ఉంటుంది. చికెన్ తినేటప్పుడు గ్రిల్ వేసి మంచి అల్లం, ఫ్రెష్ ఎల్లిగడ్డలు అయితేనే గ్రిల్ చికెన్ టేస్ట్ వస్తుంది. ఇవి 2 తప్ప నాటుకోడి కూడా పులుసు అయితేనే బాగుంటుంది. సో అవన్నీ కూడా ఫుడ్ అంటే మాకు బాగా ఇష్టం. తినుడు వశంగా తినడు, సుక్క అంటే సుక్క, ముక్క లేక నడవది. సో మీరు ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్ మీకు ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. డీజిల్లో 25+ మైలేజ్ వస్తుంది. ఏదైనా 1264 అని అన్ని సీసాలకు ఉన్నది. అంటే మీకు దొడ్లెక్క ఒక నంబర్ అనేది ఫిగర్ వేసి చెప్తున్నా. సో వాన కొడుతుంది కాబట్టి నీకు ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేని పరిస్థితి. చూసుకోండి, సీట్ కవర్లు ఏక్ నంబర్. సో సీట్ కవర్లు ఏక్ నంబర్ ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్లూటూత్ ఉన్నది, ఆటో ప్యానల్ ఏసీ ఉంది, స్టీరింగ్ కంట్రోల్ ఉన్నది, సన్ ప్యాడ్స్ కూడా అన్ని సీల్డ్ ఉన్నాయి. సో ఎక్సలెంట్ కార్ ఇది. ప్రైజ్ కింద పెడతాం, అంతే చెప్తలేను, కింద పెడతాం. 4 లక్షలకి ఇటాడి చేద్దాం. నా రిజిస్ట్రేషన్తో 4.5 అట్లా చేసి ఇటాడి చేద్దాం కస్టమర్ని బట్టి. సో సీసీలు దాదాపుగా బెలనో అమ్మలే మేము, ఎందుకంటే ధర ఎక్కువ రావాలని ఆపినాం. సిద్దిపేటకి సీసీ వచ్చేసింది, అది నిన్న వచ్చేసింది. మన ఆఫీస్కి కొత్తగా చేసినాం కాబట్టి ఆఫీస్కి పోయినాం. ఎంతో ఫైల్ కంటే యాక్చువల్గా ఢిల్లీలో ఎన్ఓసీ అప్లై చేసేటప్పుడు 0 రూపీస్ ఉంటుంది ఛార్జెస్. ఈ చెత్త కొంటపోరు ఇంకా మళ్ళీ తెలంగాణకు, ఢిల్లీకి, ఆంధ్రాకు, తమిళనాడుకి ఎటు కొంటపోయినా కూడా ఛార్జెస్ 0 ఉంటాయండి ఎన్ఓసీ అప్లై చేసేటప్పుడు. సో 0 ఛార్జెస్, మీకు రూపాయి ఉండదు. అటెన్కా అన్నయ్య పోదండి బండిది, వాన కొడుతుంది. సో మనకు నిన్ననే వచ్చింది. మళ్ళీ ఈ సియాజ్ కూడా అప్లై చేసినాం, ఆర్టీఏ సిద్దిపేటకి అప్లై చేసినాం. దీన్ని దన్నమన వచ్చేస్తుంది కదా ఇమ్మీడియట్గా, ఉన్నట్టు అప్పుడప్పుడే చిటుక్కుమంటుంది. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా ఖచ్చితంగా ఉంది. పవర్ విండోస్ 4, చైల్డ్ లాక్, ఇంజన్ చూసుకున్నాం, బండి తోలుకోవడం. ఇక అన్న తాళం 2 తాళాలు ఉన్నాయి, భయపడొద్దు.
సో బండి ఎక్సలెంట్ ఉంది. సో 91,000 కిలోమీటర్ తిరిగింది విత్ ట్రాక్. ఖచ్చితంగా ట్రాక్ ఉంది, మీరు చూసుకోండి. చాలా అయింది బండి. ఇక్కడ మొత్తం నీకు మోటార్స్ ఎప్పుడెప్పుడు అయింది ఏం కథ అనేది కూడా పిన్ టు పిన్ ఉన్నది. బండి సూపర్ ఉంది. సో ఆలోచించుకోండి, బండి అయితే సూపర్ కండిషన్ ఉంది. 5 లక్షలనే తిరుగుతాయి మారుతిలా, మీకు ఏ బాధ ఉండదు. బండిది ఇంజన్ మీకు మస్తు ఉన్నది బండిలో. సిరణ రాపో, చలో కమ్. ఇండియన్ దాచి పెట్టారు. ఇలా మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ఎక్స్ కేబుల్ అవన్నీ ఉన్నాయి. ఏమన్నా ఏమడుగుతాడా? అన్నీ అయిపోయినాయి అంటున్నాను. అన్నీ అయిపోయినాయి, డీటెయిల్స్ మొత్తం పెట్టినాకనే రా అని చెప్పి డీటెయిల్స్ మొత్తం మనకు పిన్ టు పిన్ అలా పెట్టాలి. 9004 అడిగింది, ఏదో వస్తలేదు దొరికింది నంబర్. సో ఆలోచించుకోండి, బండి అయితే నంబర్ 1 ఉంది. కార్ కంటే ముందే పేపర్ తీసుకొస్తున్నాం మేము, ఎందుకంటే మేము ఒక 10 అమ్మినాం అనుకో. బండి అయితే సూపర్ ఉందండి, ఇది సియాజు ఎక్సలెంట్. పేపర్లు ముఖ్యం. చాలామంది ఎట్లుంటుందంటే డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ అయింది. కరువు ఏర్పడ్డది ఫస్ట్ తెలంగాణలో. కరువు ఎందుకు ఏర్పడ్డది అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ 2000 మనకు భర్తీ అవుతాయి కదా. ఇది ఎప్పుడైనా 22 ఎట్లా ఉండాలి, 22 నార్మల్ ఉంటుంది. 2 బేకార్ నంబర్, 1 వేసిన. సో ఎప్పుడైతే స్వాతంత్రం అంటే మనకు ఉద్యోగాలు రిటైర్డ్ లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది అయ్యారు. సో వానలు కొట్టినప్పుడు మనం మే నెలనే 5వ నెలల పంపింగ్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకు ఆల్రెడీ క్లియర్గా నాట్ ఎక్కువ పడితే బాగుంటుండే. పోయిన సంవత్సరం అటు దొరకక ఆగమాగం అయింది పరిస్థితి. సో అందుకని కూడా కొంత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గెంజ్ అని ఒక బ్యాచ్ ఒకటి ఆ ఇన్స్టాగ్రామ్లో అవి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది ఢిల్లీలో, కానీ లొకేషన్ మాత్రం ఫ్రెష్ ఉంటుంది. ఒకటే కాడ మనం సిద్ధంగా ఒకటే కాడ ఉన్నాం, ఒకటే కాడ నుంచి అంత ప్రయాణం మొదలుపెట్టినాం. వెరీ సక్సెస్. సో ప్రభుత్వం చాలా కాంప్లికేటెడ్ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న చరిత్రలో ఎక్కడ లేని విధంగా మీ సేవలోనే ట్యాక్స్ పే చేసుడు, ఫోన్పే ద్వారా చేయొచ్చు. అంతా మొన్న అయింది. ఆయన మీద అభియోగాలు వస్తే బీసీ బిడ్డ కదా, బీసీల మీద ఎవడు ఓసీలు మంత్రి అనుకో ఏం కాదు, బీసీలు అనేసరికి ఇంకా కొద్దిగా లోకు అయిపోతారు. సో అట్లుంటుంది. సో అందుకనే ఆయన కొద్దిగా హానబుల్గా పోతున్నాడు. ఇక పనిచేసే ఉద్యోగులు తెలుసు కదా, 30% 10% ఉద్యోగులు కొంత ఇటాటు చదువుతూ ఎక్కువ తక్కువ చదివి వస్తారు, కొద్దిగా కాపీ కొట్టే సిస్టమ్ నా కొడుకులు ఉంటారు. బస్ స్టాండ్లో ఆగిన బస్సులు ఎత్తుకపోతారండి. అట్లాంటి వాళ్ళే ఈ ఉద్యోగస్తులు అంతా. కొంతమంది లంచం ఎగబడేటోళ్ళు దొరుకుతారు రోజు. మొన్న ఒకడు పెద్ద పిల్ల దొరికిండు, వాడు ఆడ దొరుకుతాడు, నా పట్టవగలు పచ్చిగా పైసలతో దొరుకుతారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన ప్రభాకర్ అన్న పేరు ఖరాబ్ కావద్దని మా ఇంటికి వచ్చిండు ఎలక్షన్ ముందట. ఎలక్షన్ తర్వాత మొన్న మా ఊర్లో ఆ చెట్లు పెట్టిండు, మా ఊరికి వచ్చిండు, కానీ మా ఇంటికి రాలే. తర్వాత ఒక పిహెచ్డీ చేసిండు మా సారు తెలుగు. వాళ్ళ అమ్మ చనిపోతే వచ్చిండు. సార్కి ఒక ఇల్లు తప్ప ఏం లేదు, ఆస్తులు ఏం లేదు. కానీ అట్లాంటి వాళ్ళు ఇంటికి కూడా వచ్చిందంటే అర్థం చేసుకోండి. సో అందుకనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ అయింది. స్ట్రిక్ట్ అయినప్పుడు మీరు చూసుకోవాలి. అబ్బాయి అలా ఆదివారం మనకి ఇంతమంది. అచ్చా రేపు రిపబ్లిక్ డే మస్తు తక్కువ అవుతాయి ఢిల్లీలో. పనేం ఉండదు, లక్షల జీతాలు, లక్షణమైన జీవితాలు. పాలోడు లేడు, పగోడు లేడు, ఇంకోని చూసేది లేదు. ఆడోళ్ళు అయితే సగం బట్టలు, ఎందుకంటే వేడి బాగుంటుంది, గర్మి. టెంపరేచర్ ఎక్కువ 40+ ఉంటుంది. ఇదేదో హెచ్డిఎఫ్సి సిద్దిపేట జగన్. సో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఆనందమైన జీవితాలు ఇక్కడ. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా రిటైర్డ్ ముందు వాడు చాలా సైలెంట్ ఉంటాడు. కరెక్టే నిజమే అని అనుకుంటాడు. వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. మొన్న జడ్జి అయితే పల్సర్ బైక్ మీద ఐఫోన్ పట్టుకొని రేషన్ కార్డు తీసుకుపోతారు ఉచిత పథకాలతో అన్నాడు. మళ్ళీ అని చెప్పిన తెలంగాణ రైతు బంధు మీద పడ్డాడు. 100 ఎకరాల్లో రైతు బంధు ఇస్తారంటే మరి రేవంత్ ఇస్తలేడు ఇప్పుడు. సో మీరు ఆలోచించుకోండి, కారు ఒకటి కొనుక్కోండి. ఇప్పుడే ఏదన్నా కరోనా వచ్చిందండి, కరోనా వస్తే టైం దొరికింది మనకు, దానిలో మనం ఏం నష్టపోలే. ప్రభుత్వం ఇంటికి వచ్చి పైసలు ఇచ్చింది, చాలా చోట్ల అన్నీ చేసింది, భూ వంచింది, చివరికి వస్తే మందు దుకాణాలు కూడా తెరిచారు. సో అట్లా ఏది వచ్చినా ఏం జరిగినా ఎవ్వరు ఏది చేసేదో అలా చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా
అయ్యో ఏమవుతుందో అని అనకుండా జరగాల్సిందే జరుగుతుంది, జరగాల్సిందే జరిగింది అని అనుకోండి. సో మీరు నిర్ణయం తీసుకోండి. కార్ అయితే ఆలోచించుకోండి, డ్రీమ్ను కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకోండి. డీజిల్ కార్లు ఘోరమైన షార్టేజ్ వస్తున్నాయి, రాను ఫుల్ టైట్ వస్తుంది మార్కెట్. సో ఇప్పుడు మొత్తం తెలంగాణలో E20 పెట్రోల్ వచ్చి పెట్రోల్ కార్లు హైదరాబాద్లో చాలా చీప్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్కరికి భయం చాలా అవుతుంది, వాళ్ళకి తెలియదు ఏం కాదని. ఢిల్లీలో పెట్రోల్ ధర తెలంగాణలో పెట్రోల్ ధర 13 రూపాయలు డిఫరెంట్. ఢిల్లీలో డీజిల్ ధర తెలంగాణ డీజిల్ ధర 9 రూపాయలు డిఫరెంట్. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. సో అట్లుంటుంది. సో ఈ సియాజ్ అయితే మీకు తక్కువ ధరకి ఇస్తాం. నమస్తే.